జై గురుదేవదత్త. ఈ నెల 21 ఆగస్టు 2025 శ్రావణ బహుళ త్రయోదశి గురువారం పుష్యమి నక్షత్రంతో కూడి ఉంది. ఈ పుష్యమి నక్షత్రం ఈ రోజు రాత్రి 12 గంటల వరకు ఉంది. ఇది అద్భుతమైన సిద్ధ సమయం. గురువారము పుష్యమి నక్షత్రం కలిసే దాన్ని గురు పుష్య మహాసిద్ధ యోగం అంటారు. అంతేకాక ఈ రోజు మాస శివరాత్రి పర్వదినము, అలాగే సర్వార్ధ సిద్ధ యోగము, అమృత సిద్ధ యోగంతో కూడిన గురు పుష్య మహాయోగం. మళ్ళీ ఇటువంటి యోగ కాలం అనేది 2042 వరకు మనకు లభించదు. అమృత తుల్యమైన ఈ గురుపుష్య మహాసిద్ధ యోగంలో చేసే స్నాన, దాన, మంత్రజప అనుష్ఠానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, అలాగే ఏమైనా నూతన వస్తువులు కొనడము, వాడడము అన్నది విశేషమైన సిద్ధిని మనకి కలిగిస్తుందని చెప్పి శాస్త్రవచనం. ముఖ్యంగా ఈ రోజున మీ జీవితాన్ని మార్చివేసే అద్భుతమైన ప్రాచీనమైన తంత్ర పరిహారాన్ని ఒకటి మీకు తెలియజేస్తున్నాను. మరి ఎవరైతే పిల్లలు దీర్ఘకాల అనారోగ్యాలతో బాధపడుతున్నారో, మరి ఎవరైతే పిల్లలు మాట వినకుండా మొండిగా మందబుద్ధిగా చదువు సంఖ్యలు అబ్బకుండా ఉంటున్నారో, మానసిక సమస్యలతోటి డిప్రెషన్ తోటి బాధపడుతున్నారో, చెడు అలవాట్లకు లోనయ్యి ఉన్నారో, అలాగే పెద్దలు కూడా ఎవరైతే తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతూ బాధపడుతున్నారో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో, మరి జీవితంలో ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉన్నారో వారందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం ఈ గురుపుష్య మహాసిద్ధ యోగం. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట లోపు గాని, కుదిరిన పక్షంలో సాయంత్రం 5 గంటల లోపు గాని మగపిల్లలైతే ఎడమ చెవి, ఆడపిల్లలైతే కుడి చెవి కుట్టించుకుని అందులో ఒక స్టడ్, మీకు తోచినది, మీకు వీలైనది ఏదైనా ఒక మంచి స్టడ్ ఒకటి పెట్టుకుంటే చాలు. అలాగే మీరు పెట్టుకునే స్టడ్ అనేది అది ఎంత చిన్నదైనా పెద్దదైనా సరే ఖచ్చితంగా బంగారందే అయి ఉండాలి. ఆడవారు సాధారణంగా చెవులు కుట్టించుకునే ఉంటారు కాబట్టి, అయినప్పటికీ ఈ గురుపుష్య మహాసిద్ధ యోగంలో ఒక చిన్న స్టడ్ కుట్టించుకుంటే మరొకటి, ఇది మీకు ఎంతో విశేషమైన అదృష్టాన్ని కలిగిస్తుంది. అన్ని రకాల సమస్యల నుంచి, గండాల నుంచి బయటపడేలా చేస్తుంది. ఇలా మీకు తోచిన వీలైన చిన్న స్టడ్ పెట్టించుకున్న తర్వాత ఏదైనా స్వయంభూ క్షేత్రానికి, శైవ క్షేత్రం కావచ్చు, విష్ణు క్షేత్రం కావచ్చు, అమ్మవారి క్షేత్రం కావచ్చు, వెళ్ళి దర్శనం చేసుకుని మధుర పదార్థం అంటే స్వీట్స్ పంచిపెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల విశేషమైన అదృష్ట యోగం కలుగుతుంది. మీకు అన్ని రకాల గండాల నుంచి, ఆపదల నుంచి బయటపడతారు. అన్ని రకాలుగా అభివృద్ధి అనేది కలుగుతుంది. దత్తుని కృపతో మరి నా ప్రత్యక్ష పరోక్ష శిష్యులకి, ఫాలోవర్స్ కి నేను ఈ పరిహారాన్ని తెలియజేస్తున్నాను. మీ వీలుని బట్టి తప్పనిసరిగా ఆచరించుకునే గండాల నుంచి, దోషాల నుంచి బయటపడి అన్ని రకాలుగా మంచి అభివృద్ధి దిశలో సాగాలని కోరుకుంటూ జై గురుదేవదత్త.